ఈ సమ్మర్ సీజన్లో మెయిన్గా అఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. హాయ్, నేను మీ డాక్టర్ సుమంతర్ షా, హోమియోపతిక్ ఫిజిషియన్. ఫుడ్ పాయిజనింగ్కి మెయిన్ రీజన్స్ ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్, రా అన్కుక్డ్ ఫుడ్ అండ్ అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల మెయిన్గా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అవుతాయి. ఎప్పుడు కానీ ఎక్స్పైరీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడు కానీ ప్రాపర్గా వాష్ చేసి కన్జ్యూమ్ చేయాలి. ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన వాళ్ళకి 12 to 48 hours అనేది ఖచ్చితంగా మీకు అఫెక్ట్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్, డయేరియా, అబ్డామినల్ క్రాంప్స్, హెడేక్, వీక్నెస్. ఈ ఫుడ్ పాయిజన్ని ఎలా మేనేజ్ చేయాలంటే సాలిడ్ ఫుడ్స్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అనేది ఎప్పుడు కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఇమీడియట్గానే డాక్టర్ కన్సర్న్ అవ్వండి ఫర్ అడ్వైస్. పాయిజన్ అఫెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా హోమియోపతి ట్రై చేయండి. హోమియోపతిలో చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి మీరు కంప్లీట్గా రికవర్ అవ్వడానికి అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి.